మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ క్షేత్రంలోనే ఉన్న రేణుకా ఎల్లమ్మను దర్శిస్తారు. శ్రీ స్వామివారి అక్కగా భావించే ఎల్లమ్మకు ఆ భక్తులు ఎంతో భక్తిగా బోనాలు చెల్లిస్తారు. ఆ సంబరం మిన్నంటే సంతోషాల వెల్లువగా సాగుతుంది. రేణుకా ఎల్లమ్మ ఈ ఇంద్రకీలాద్రిపై విలసిల్లుతోంది. బోనాల కుండల్ని, గండ దీపాన్ని తలపై పెట్టుకుని వేపమండలు చేబూని పసుపు కుంకుమ బొట్లు ధరించిన భక్తులు ఎల్లమ్మను దర్శించుకుంటారు. కొండ దిగువనే బోనాలు సమర్పించి వరుసలో నిలబడి కొండపై కొలువైన ఎల్లమ్మ ప్రతిభను దర్శించుకుంటారు. పూలదండలు సమర్పించి పూజాదికాలు చేస్తారు. కొండల మధ్య నుంచే ఎల్లమ్మ బండ చుట్టూ ఎంత కష్టమైనా ప్రదక్షిణలు చేస్తారు. బిలం వంటి కొండల ఇరుకులోంచి దూరి రాగలిగితే తమ కష్టాలు కూడా అలాగే తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కొమ్రెల్లి మల్లన్న కొండగా పేరొందిన ఇంద్రకీలాద్రిపై రేణుకాచార్య మందిరం, ఆంజనేయ స్వామి, నల్లపోచమ్మ, శివుడు, వీరభద్రుడు, ఆంజనేయ స్వామి మందిరాలు, నవగ్రహాలు కూడా కొలువై భక్తుల తీర్థయాత్రకు మరింత పుణ్యఫలం చేకూర్చుతున్నాయి. కోడెల స్తంభం, ఒల్లుబండ వంటి సంప్రదాయ కొలుపులు, సూది మానుగుండు అధిరోహణం ఓ అపురూపమైన దృశ్యాలుగా కనబడతాయి. వాటన్నింటినీ దర్శించుకునే యాత్రికుల భక్తి ఉత్సాహాలలో మనము పాలు పంచుకుందాం రండి. మల్లికార్జున స్వామి గర్భాలయం నుంచి బయటకు రాగానే భక్తజనానికి దర్శనమిచ్చే స్వామి రేణుకాచార్యుడు. శ్రీ 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 జగద్గురు రేణుకాచార్య 1008వ మఠానికి చెందిన ఈ స్వామియే ఇక్కడ మల్లన్న పుట్టలో వెలవడానికి కారణభూతుడని భావిస్తారు. రేణుకాచార్యకు భక్తితో, కృతజ్ఞతలతో ఈ ప్రాంత ప్రజలు పూజిస్తారు. అనంతరం ఇదే కొండపై సాలగ్రామ రూపాన వెలసిన ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి కొండ మెట్లు ఎక్కుతారు. తమలపాకుల అలంకరణతో కూడిన ఆంజనేయుని రూపాన్ని దర్శించుకున్న భక్తులు తమలోని భయాలు పోయి కొండంత ధైర్యం వచ్చినట్లు భావిస్తారు. ఆ మందిరానికి పక్కనే ఉన్న నవగ్రహాలను కూడా సందర్శించి ప్రదక్షిణలు చేస్తూ తమకు, తమ పాడి పశువులకు, పంట పొలాలకు ఏ దుష్టగ్రహాల శాపాలు తగలకుండా కాపాడమని వేడుకుంటారు. ఇంకొన్ని మెట్లు ఎక్కి శివుడు, వీరభద్రుడు ఇద్దరూ కొలువై ఉన్న మందిరంలోకి వెళ్తారు. అక్కడ శివుణ్ణి దర్శించుకోనివ్వమని నందీశ్వరుని ఆనతి తీసుకుని నంది కొమ్ముల మధ్య నుంచే ఆ దేవదేవుణ్ణి కనులారా దర్శించుకుంటారు.
అక్కడ మరో గ్రామదేవత నల్లపోచమ్మ గుడి యాత్రికుల దర్శనానికై ఉంటుంది. ఆ తల్లికి కూడా తమను పిల్లాపాపలతో చల్లగా కాపాడు తల్లి అని మొక్కుకొని కొండ శిఖర భాగాన ఉన్న సూదిమాను గుండు వద్దకు వెళ్తారు. ఇక్కడకు చేరుకున్న భక్తులు ఏ పుణ్యక్షేత్రాలలోనూ పొందని విలక్షణమైన అనుభూతిని పొందుతారు. ఈ కొండ శిఖరంపై నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలు మల్లికార్జున స్వామిని దీవించారని అంటారు. కోనేరుగా భావించే శివ పుష్కరిణిలో ఎంతో నిష్ఠగా స్నానం చేసి తడిబట్టలతో ఒళ్ళుబండ అనే ప్రదేశానికి వస్తారు. గణాచారులు, ఒగ్గు పూజారుల సహకారంతో ఒళ్ళుబండ వద్ద ఒళ్ళు పడతారు.